అంబేద్కర్ 67వ వర్ధంతిని కైకలూరు మండవల్లి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు. భారతదేశంలోని అన్ని సామాజిక వర్గాలకు రాజ్యాంగం ద్వారా సమన్వయం కల్పించిన మహోన్నతమైన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మండవల్లి అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు వైసీపీ నాయకుడు గుమ్మడి వెంకటేశ్వరరావు కొనియాడారు. అంబేద్కర్ 67వ వర్ధంతిని మండవల్లి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఘనంగా నిర్వహించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ ఎల్ఎస్ భాస్కర్ రావు, ఓబీసీ రాష్ట్ర నాయకుడు లావేటి వీర శివాజీ, కైకలూరు నియోజకవర్గం జై భీమ్ పార్టీ అధ్యక్షుడు వట్టిప్రోలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 67వ వర్ధంతి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సింది ఏమిటంటే, స్వాతంత్రానికి ముందు తర్వాత ఉన్న వ్యక్తుల్లో ఈయనొకరు. దేశ సేవే కాకుండా చురుగ్గా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ మన భారతదేశానికి భారత జాతికి చక్కటి ఒక రాజ్యాంగాన్ని రచించి ఆయన చైర్మన్గా ఉంటూ దేశం మొత్తాన్ని వివిధ కులాలతో, మతాలతో, ప్రాంతాలతో రకరకాలుగా విభజించబడుతున్న మన భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యం కింద ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి ఈ రకంగా నడిపిస్తున్నటువంటి ఈ రాజ్యాంగాన్ని రచించిన భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఎప్పుడూ కూడా మనం భారత జాతి మొత్తం రుణపడి ఉంటుంది అని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రగతి బాగుంటుంది అని చెప్పేసి దళిత, బీసీ, బలహీన వర్గాలు అనేవి రాను రాను కులమే ఉండకూడదు, అందరూ సమానం అవ్వాలి అనే ఉద్దేశంతోనే రాజ్యాంగంలో రిజర్వేషన్ రాశారు. ఆ రిజర్వేషన్ ఎందుకు రాశారు? ఉండేవాళ్ళు, అగ్రకులాల వాళ్ళు దోసుకు తింటూ మనల్ని బానిస వృత్తిలో పెట్టారు కాబట్టి మనం కూడా వాళ్ళ స్థాయికి చేరుకోవాలనే ఉద్దేశంతోనే ఈ రిజర్వేషన్లు పెట్టడం జరిగింది. ఈ రిజర్వేషన్లకి ఆ స్థాయికి మన పిల్లలందరినీ చదివించుకుని మంచి విద్యావంతులు చేసుకుంటే ఖచ్చితంగా అంబేద్కర్ ఆశయాలు నెరవేరుతాయని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అలాగే మన మధ్యన మన